ప్రధాన ఆయుధాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుగులో కింద వివరించబడ్డాయి. త్రిశూలం. త్రిశూలం ఇది శివుని అత్యంత ముఖ్యమైన మరియు ప్రసిద్ధ ఆయుధం. త్రిశూలం 3 పదునైన మొనలను కలిగి ఉంటుంది. ఇవి సాధారణంగా సత్వ, రజ, తమో గుణాలకు సృష్టి, స్థితి, లయ ప్రతీకగా భావిస్తారు. అలాగే ఇది కోరిక, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానం, జ్ఞానశక్తి అనే 3 శక్తులను సూచిస్తుంది. పాశుపతాస్త్రం. పాశుపటాస్త్రం ఇది శివుని అత్యంత శక్తివంతమైన మరియు విధ్వంసకరమైన ఆయుధాలలో ఒకటి. దీనిని ఎవరిపైనా ప్రయోగించినా ప్రళయం సంభవిస్తుందని నమ్ముతారు. మహాభారతంలో అర్జునుడికి శివుడు ఈ అస్త్రాన్ని ప్రసాదించాడు. పినాక ధనస్సు. పినాక ధనుస్సు శివుని ధనస్సును పినాకం అని పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైనది. సీతా స్వయంవరంలో రాముడు విరిచిన ధనస్సు ఇదే. డమరుకం. దమారుకం ఇది శివుని చేతిలో ఉండే చిన్న డ్రమ్. దీని నుండి వచ్చే శబ్దం సృష్టికి మూలమైన శబ్దబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. నృత్యం చేసేటప్పుడు తాండవం శివుడు డమరుకాన్ని వాయిస్తాడు. వీటితో పాటు శివుని రూపంలో అనేక ఇతర చిహ్నాలు మరియు ఆయుధాలకు సమానమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి. నెలవంక చంద్రుడు. నెలవంక చంద్రుడు శివుని శిరస్సుపై ఉండే నెలవంక చంద్రుడు మనస్సుపై నియంత్రణను మరియు కాలచక్రాన్ని సూచిస్తుంది. నాగుపాము. నాగుపాము శివుని మెడ చుట్టూ ఉండే పాము కాలానికి, భూత, వర్తమాన, భవిష్యత్ మరియు కుండలిని శక్తికి ప్రతీక. మూడో కన్ను. మూడో కన్ను శివుని నుదుటిపై ఉండే మూడో కన్ను జ్ఞానం, అంతర్దృష్టి మరియు వినాశన శక్తికి చిహ్నం. ఇది తెరుచుకుంటే సమస్తం భస్మమవుతుందని నమ్ముతారు. భస్మం. భస్మం శివుడు శరీరంపై ధరించే భస్మం వైరాగ్యం, పవిత్రత మరియు సృష్టి యొక్క అంతిమ సారాంశాన్ని సూచిస్తుంది. రుద్రాక్ష. రుద్రాక్ష శివుడు ధరించే రుద్రాక్షలు ఆధ్యాత్మికత, రక్షణ మరియు మోక్షానికి ప్రతీక. ఈ ఆయుధాలు మరియు చిహ్నాలు కేవలం భౌతిక వస్తువులు మాత్రమే కాకుండా శివుని యొక్క వివిధ గుణాలను, శక్తులను మరియు తత్వాలను సూచిస్తాయి.